కాబట్టి నిజంగా నువ్వు యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన వైపు చూస్తూ, నీ కోసం నా కోసం కల్వరిశిలో ప్రాణం పెట్టిన యేసు వైపు చూస్తూ విశ్వాసంతో నువ్వు మొరపెడితే దేవుడు మనకు సమాధానము అనుగ్రహిస్తాడు. ఇంకా ప్రభు మరి శ్రమలలో లోకం కొరకు కాచుకుని ఉన్నాయి. అయినా కూడా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆయన పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నప్పుడు నీలో పరిశుద్ధ జీవితం అనేది వస్తున్నది. చూడండి, ఇప్పుడు మనం బొగ్గులు అనుకో, ఆ బొగ్గులు చెబుతా ఉన్నాడు, బొగ్గులు చూస్తాం కదా, బొగ్గు దాని నలుపు ఎలా పోతుంది? కొలిమిలో పెట్టినప్పుడు ఆ నలుపు పోయి ఎలా వస్తుంది? రెడ్, ఎర్రగా వస్తుంది కదా. బొగ్గులు పొయ్యిలో పెట్టినప్పుడు ఆ బొగ్గు నలుపు దాని స్వభావం ఎప్పుడు పోతుందంటే, ఎప్పుడైతే ఆ యొక్క కొలిమిలో పెడతాడో అప్పుడు ఆ నలుపు పోయి ఎలా వస్తుంది? ఎరుపుగా రెడ్ కలర్లోకి మారిపోతుంది, ఎర్రగా మారిపోతుంది. ఆ బొగ్గు నలుపు పోయి ఎరుపు కలర్లో వస్తుంది. భయంకరమైన ఎరుపుగా ఆ నలుపు అంతా పోతుంది. అలాగే నేను పరిశుద్ధంగా జీవించాలంటే, మన కన్నులు దేవుని పైన కాపాడుకోవాలంటే యేసు వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వైపు చూడాలి. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండమన్నాడు. మీరు కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి. నీ మాటలో పరిశుద్ధము, నీ యొక్క ఆలోచన తలంపుల్లో, నీ యొక్క చూపులు అన్నింటిలో కూడా పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ప్రభు ఏమంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన బిడ్డ. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. చూడు, అన్ని పోయినా కూడా ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు. అన్ని పోయినా కూడా యథార్థంగానే ఉన్నాడు. అన్ని పోయినా కూడా ఆయన దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. సాతాను ఓడిపోయింది. సాతాను ఏం చేసింది? ఆ యొక్క చర్మానికి భయంకర వ్యాధి పెట్టింది. భార్య వచ్చేమన్నది, మూర్ఖులాగా మాట్లాడుతూ ఉన్నది, ఇంకెందుకు బతుకుతావు, చనిపో, దేవుని తిట్టి చనిపో, దూషించు దేవుణ్ణి అంటే దూషించాడా? ఆయన దూషించలేదు. తన దేవుని నామాన్ని గణపరిచాడు. దేవునిలో భయం కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడు కనుక ఆయన కూడా పరిశుద్ధంగానే జీవించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఒక్క తప్పు చేశాడా? నోటి మాటతో కూడా తప్పు చేయలేదు. కన్నులు కాపాడుకున్నాడు. తన మాటలు, ఆలోచనలు అన్ని కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని నామాన్ని గణపరిచాడు. చూడు, డబుల్ బ్లెస్సింగ్. ఎవరికి ఎలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు? 2 రెట్ల ఆశీర్వాదం ఇచ్చాడు. 7,000 గొర్రెలు అయితే 14,000, అంతా 2 రెట్ల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు భక్తుడు. కారణం ఏంటి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి పరిశుద్ధంగా జీవించాడు. కన్నులను కాపాడుకున్నాడు. యోసేపు గొప్ప ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. ఎవరు చేసిన కార్యము? దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. చూడండి, ఈనాటి దినాల్లో లోకంలో మనుషులు ఎలాగా మరి పాపంలో కొట్టుకుపోతున్నారు. ఎవరు దేవుడు భయం లేనందువల్ల ఎలాంటి భయంకర దినాల్లో మనం ఉంటున్నాము. ఏ దినంలో ఏది సంభవించిందో మీకు తెలియదు అన్నాడు ప్రభు. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ప్రతి క్షణం కూడా ఆయన ఇలా భయం కలిగి నిత్యం మనము జీవించాలి. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇస్రాయేల్ దేశానికి, ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం మరి కొన్ని దేశాలేమో ఇస్రాయేల్ దేశం కలిగి, కొన్ని దేశాలేమో ఇరాన్ దేశం కలిగి ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధం వస్తున్నది. ప్రపంచ యుద్ధం వస్తుందంటే చాలా మంది భక్తులు అంటున్నారు ఈ రెండవ రాకడకు సూచనలు అంటున్నారు. కాబట్టి మనం సిద్ధపడుతున్నాము. మరి సిద్ధపడి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య రాజ్యంలో నేను మనము ఉండగలం. సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉన్నారు? మెళ్ళతోగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారమ్మా? నిద్రపోతూ ఉన్నారు. అరే, మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అంటే, మాకు మీకు ఇది సాధ్యమో అన్నారు. వీళ్ళు వెళ్ళి నూనె కొని వచ్చేసరే ఏమైంది? ఆ బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమార్తెతో పాటు వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. అయ్యా 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 తలుపు చేయంటే
యేసయ్య ఏమన్నాడు? పెళ్లి కుమారుడు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. ఇంకేం చేస్తాం? సమయము అయిపోయింది. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, ప్రభు రాకడతో సమీపంగా ఉన్నది. ఆయన మనం చేరుకోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ఏడ భయభక్తులు మనము కలిగి ఉండాలి. ఆయన మాట మనము విశ్వసించాలి. జాగ్రత్తగా మనము ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు బండ మీద కట్టుకుని ఇంటి వారి వల్ల మనము ఉంటాము. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. అలాగే మనం ఫలిస్తాము. దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.